Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So, ఇది గెస్ట్ పేపర్ 2 అమ్మ మ్యాథ్స్ 2 సంబంధించి. సో మ్యాథ్స్ 2 సంబంధించి ఆల్రెడీ గెస్ట్ పేపర్ 1 కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటుందమ్మా. ఎవరైనా చూడవాలంటే చూడొచ్చు, లేదంటే కార్డ్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నౌ లెట్ స్టార్ట్ ది టుడేస్ క్లాస్. Before going to start in class, I request you all please subscribe to our channel A Square Maths Academy. Okay. So next first question of the today's class is nothing but z equals to cos theta comma sin theta. Then find z minus 1 by z. Next వచ్చేసి అది కూడా కాంప్లెక్స్ నెంబర్ సంబంధించి if z equals 2 minus 3i, then show that z square minus 4z plus 13 equals to 0 నమ్మ. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిమోర్స్ థియరమ్ కి వచ్చింది. if x equals 6 theta, then find the value of x power of 6 plus 1 by x power of 6 అమ్మా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మా ప్రాబ్లం, ఇది డిమోర్స్ థియరమ్కి వెళ్ళి. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ నథింగ్ బట్ క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్స్కి వెళ్ళమ్మా. ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ m ఫర్ విచ్ ది ఈక్వేషన్ x power 2 minus 15 minus m of 2x minus 8 equals to 0 హ్యావ్ ఈక్వల్ రూట్స్ అమ్మా. ఈక్వల్ రూట్స్ ఉంటే మనకి m వాల్యూ ఎంత అని అడుగుతున్నామా. ఓకే. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ ఆల్ఫా కమా బీటా కమా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ 4x³ minus 6x² plus 7x plus 3 equals 0, then find the value of alpha beta plus beta gamma plus gamma alpha. So next sixth one, find the number of ways of arranging the letters of the word mathematics. సో ఇది permutation and combinations అమ్మా. సెవెంత్ వన్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ ఆఫ్ 1080. ఇది కూడా పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అమ్మా. ఓకే. సో మనకి నెక్స్ట్ వచ్చేసి బైనామియల్ థియరమ్కి వెళ్ళి వచ్చింది క్వశ్చన్ 8th వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ది ఎక్స్పెన్షన్ ఆఫ్ 2x plus 3y plus z హోల్ పవర్ ఆఫ్ 7 అమ్మా. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి, ఇది ట్రైనామియల్ ఎక్స్పెన్షన్ 2x plus 3y plus z కాబట్టి ఫార్ములా n plus 1 into n plus 2 by 2 అమ్మా. అంటే n equals 7 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 9th వన్, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా 3, 6, 10, 4, 9, 10 అమ్మా. సో ఇక్కడ మనకి మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్ అడిగిండు. మీన్ డీవియేషన్ ఫార్ములా ఉపయోగించి చేయాలి. సో నెక్స్ట్ ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత మీన్ డీవియేషన్ అప్లై చేయాలమ్మా. సో నెక్స్ట్ టెన్త్ వన్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అందులోకి వస్తుంది. ఇఫ్ ది మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ వేరియబుల్ ఎక్స్ ఆర్ 2.4 అండ్ 1.44 ద రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ పి అండ్ ఎన్ అమ్మ. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో దీస్ ఆర్ ఆల్ వెరిషైడ్ క్వశ్చన్స్ అమ్మ. ఇక్కడ వరకు మనకు వెరిషైడ్ క్వశ్చన్స్ మొత్తం 10కి 10 అటెంప్ట్ చేయాలి. 10 into 2 అంటే 20 మార్క్స్ వస్తాయి మనకి ఇందులోకి వెళ్ళి. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ బిట్లో అటెంప్ట్ ఎన్ని 5 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనకు మొత్తం 7 క్వశ్చన్స్ ఇస్తారు, అందులోకి వెళ్ళి ఏవైనా 5 మనకు 5 డేస్ సరిపోతుంది. 5 into 4 20 మార్క్స్ మనకు వచ్చేస్తాయి. ఓకే. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్కి వెళ్ళి వస్తుంది. ఇఫ్ x plus iy equals to 3 by 2 plus cos theta plus I sin theta, then show that x² plus y² equals to 4x minus 3. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళామా. Prove that 1 by 3x plus 1 plus 1 by x plus 1 minus 1 by 3x plus 1 into x plus 1 does not lie between 1 and 4 if x is real. అంటే మనం టోటల్ ఎక్స్ప్రెషన్ని అనేది 1, 4ల మధ్య ఉండదు అని ప్రూవ్ చేయాలమ్మా. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పర్ముటేషన్స్ అయింది కాంబినేషన్స్కి వెళ్ళి ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ప్రిజన్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ ఏమంటుండో. నెక్స్ట్ 14th వన్ వచ్చేసి అది కూడా సేమ్ మళ్ళీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్కి వెళ్ళి ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 players ఫ్రమ్ 7 batsmen and 6 bowlers such that there will be at least 5 bowlers in the team. సో మనకి ఇలా ఒక క్రికెట్ టీమ్ని తయారు చేయమంటుండు. ఎలా అంటే అట్లీస్ట్ 5 బౌలర్స్ అయితే కంపల్సరీ ఉండాలంట. మనకు మొత్తం ఎంతమంది బౌలర్స్ అంటే 6 ఉన్నారు, బ్యాట్స్మెన్ 7 ఉన్నారమ్మా. ఓకే.
సో ఇలా మనకి కండిషన్ ఉపయోగించుకొని మనకు క్రికెట్ టీంని తయారు చేయడం ఉంటున్నాం. ఓకే, నా నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి పార్షియల్ ఫ్రాక్షన్కి వస్తుంది. రిసాల్వ్ x³ బై x - a ఇంటూ x - b ఇంటూ x - c ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో నెక్స్ట్ 16th వన్, ఇఫ్ a, b, c ఆర్ 3 హార్సెస్ ఇన్ ఏ రేస్ అంటే ఇది ప్రాబిలిటీకి వస్తుంది. మళ్ళీ ది ప్రాబిలిటీ ఆఫ్ a టు విన్ ది రేస్ ఇన్ twice that of b and the probability of b is twice of c. What are the probabilities of a, b and c to win the race? So next 17th కూడా సేమ్ ప్రాబిలిటీకి వెళ్ళి a speaks truth in 75% of the cases and b in 80%. a, b 2 persons ఉన్నారు, వాళ్ళు ఒక 75% speaks in truth and 80% b. What is the probability that their statement about an incident do not match? అంటే వారి ఇద్దరు ఒక విషయం గురించి చెప్పడానికి ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని రెండిట్లో మ్యాచ్ కాకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాము. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ వన్, అటెంప్ట్ ఎనీ 5 క్వశ్చన్స్, థర్డ్ బిట్. ఇది కూడా మనకు లాంగ్ క్వశ్చన్స్లోకి వెళ్ళి ఇఫ్ ఆల్ఫా, బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ది equation x² - 2x + 4 = 0, then for any n belongs to n, show that alpha power of n plus beta power of n equals to 2 power of n plus 1 into cos of n pi by 3. ఇది ఎందులోకి వస్తుందంటే మనకి డ్యూమర్స్ థియరమ్కి వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్కి వస్తుందమ్మా. ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ట్రాన్స్లేట్స్ of those of the equation x power of 4 minus 5x³ plus 7x² minus 17x plus 11 equals 0 by -2. ఓకే. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ వచ్చేసి బైనామియల్ థియరం. మళ్ళీ ప్రూవ్ దట్ c0 ఇంటూ cr ప్లస్ c1 ఇంటూ cr ప్లస్ 1 ప్లస్ c2 ఇంటూ cr ప్లస్ 2 అప్ టు సో ఆన్ cn మైనస్ r ఇంటూ cr ఈక్వల్స్ టు 2nc n ప్లస్ r and hence deduce that c0 square plus c1 square plus c2 square plus up to so on cn square equals to 2ncn. సో నెక్స్ట్ 21 కూడా సేమ్ మళ్ళీ బైనామియల్ థియరంకి వెళ్ళి సమ్ ఆఫ్ ది సిరీస్ గురించి ఇన్ఫైనైట్ సిరీస్. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ 3/4 into 2 4 into 8 minus 3 into 5/4 into 8 into 12 plus 3 into 5 into 7 by 4 into 8 into 12 into 16 minus డాష్ 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 అడిగినాము. సో ఇది ఫైనైట్ సిరీస్ మీద మరియు బైనామియల్ థియరీ మీద మనకు ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. సో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A² మ్యాథ్స్ అకాడమీ. ఓకే. సో నౌ 22nd క్వశ్చన్ వచ్చేసి మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అమ్మా. ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీడియన్ ఇన్ ది ఫాలోయింగ్ డాటా. సో మార్క్స్ ఇచ్చిండు, నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చిండమ్మా. ఇక్కడ మీన్ డీవియేషన్ అయిపోతే మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ 23rd క్వశ్చన్ వచ్చేసి ప్రాబిలిటీ. మళ్ళీ 3 బాక్సెస్ ఆర్ నెంబర్డ్ 1, 2, 3 కంటైన్డ్ ది బాల్స్ యాజ్ ఫాలోస్ అని ఇచ్చిండు. వైట్, బ్లాక్, రెడ్ అని ఇచ్చిండు. అందులో ఫస్ట్ బాక్స్లో 1, 2, 3, సెకండ్ బాక్స్లో 2, 1, 1, థర్డ్ బాక్స్లో 4, 5, 3 వైట్, బ్లాక్, రెడ్ ఇలా బాల్స్ ఉన్నాయి. అయితే one box is randomly selected and a ball is drawn from it. If the ball is red, then find the probability that it is from box 2. అంటే ఒక బాల్ని మనం డ్రా చేసినట్టయితే ఆ బాల్ అనేది సెకండ్ బాక్స్లోనిది అయి ఉండేలా ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాము. ఓకేనా. సో నెక్స్ట్ 24th క్వశ్చన్, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ x ఈజ్ గివెన్ బిలో. అంటే ఇలా మనకు టేబుల్ ఇచ్చిండు. x ఈక్వల్స్ టు x అంటే వాటి యొక్క వేరియబుల్స్, వాటి యొక్క ప్రాబిలిటీస్ ఇచ్చిండము. వేరియబుల్స్తో పాటు ప్రాబిలిటీస్ ఇచ్చిండు. 1, 2, 3, 4, 5 అనే వేరియబుల్స్ ఉన్నాయి. k, 2k, 3k, 4k, 5k అనే ప్రాబిలిటీస్ ఉన్నాయి. అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k అండ్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ x అని అడిగినాము. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనకు చేయడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడొచ్చు. ఓకే. సో ఎవరైనా కొత్త వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A² మ్యాథ్స్ అకాడమీ. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే.